నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. ఆ చిత్రం ఏదైతే స్థిరపరచబడుతుందో ఆ చిత్రమే నీవు నీ జీవితంలో అనుభవిస్తావు. అందుకే జాగ్రత్తగా గమనించాలి. ఏమి వింటున్నామో, ఏమి చూస్తున్నామో, ఏమి గమనిస్తున్నామో, ఎవరు మన చుట్టూ ఉన్నారో, ఏమి మాట్లాడుతున్నారో, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వీటి ద్వారా మన యొక్క హృదయంలో చిత్రాలు చిత్రీకరించబడతా ఉంటాయి. ఏ చిత్రాన్ని నువ్వు నమ్ముతావో ఆ చిత్రమే స్థిరపరచబడుతుంది. అప్పుడు అదే నీ జీవితంలో అనుభవిస్తావు. అర్థమైన వారు అనేక సార్లు మన ప్రార్థనలకి జవాబు ఎందుకు రాదు అనేటువంటి అంశం ఏంటంటే, ఎందుకు రాదు అనే ప్రశ్న అనేకులకు ఉంటుంది. మన అందరి అనుభవంలో కూడా మనం గమనిస్తాం. అనేక సార్లు కొన్ని విషయాల గురించి ప్రార్థిస్తాం, కానీ జవాబు రానట్టు, దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు, ఎందుకు అవ్వటం లేదు, ప్రభువా ఇంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు అవ్వటం లేదన్నట్టుగా ప్రశ్న మనల్ని వేధిస్తూ ఉంటుంది. అయితే దీని అంతటికి ఒకే జవాబు అని కాదు, కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మన ఆలోచన, మన ధ్యాస, మన ధ్యానము అనేవి ఈ ప్రార్థనలో కలిసి పని చేయకపోతే సాధారణంగా ప్రార్థనకి జవాబు రాదు. దేవుడు ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇమాజినేషన్ అనే పదాన్ని వాడుతాను నేను. దేవుడు ఎప్పుడు కూడా మన ఇమాజినేషన్ని ఎంగేజ్ చేయమంటాడు, అంటే జత చేయమంటాడు. ఎంగేజ్ అంటే జత చేయడమే కాదు, దాంతో కలిసి పని చేయాలన్నమాట. ప్రార్థనలో కూడా ఇమాజినేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనుషులతో, మన వాక్యంలో చూపిస్తాను, ఎప్పుడైతే దేవుడు తన ప్రజల్ని ముందుకు నడిపించాలని ఉద్దేశిస్తాడో, లేకపోతే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి, అవి అనుభవించాలంటే ఇమాజినేషన్ అనే దాన్ని మనం వాడకపోతే మనం సాధారణంగా దాంట్లో అడుగు పెట్టలేం. ప్రాముఖ్యంగా యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం చూడతాం ఒకసారి. దివారాత్రంలో ఏం ధ్యానించమన్నాడు? వాక్యాన్ని ధ్యానించమన్నాడు. అవునండి, చదవండి తెలుగులో ఏముందో. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారం నీవు జాగ్రత్త పడి దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల, దివారాత్రము నువ్వేం చేయాలండి? వాక్యమును ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ధ్యానము, దివారాత్రములు వాక్యమును ధ్యానించమని. ధ్యానం అనేది ఎక్కడ జరుగుతుంది? మన ఊహలో జరుగుతుంది, అంతే కదండి. ఇప్పుడే నేను మీ అందరినీ కళ్ళు మూసుకోమన్నాను. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. మీరు ప్రతి ఒక్కరు మీ గృహానికి వెళ్ళి ఆ గృహంలో మీ కిచెన్లోకి వెళ్ళండి. కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ చెప్పి దాంట్లో ఉన్న చల్లటి నీళ్ళో లేకపోతే కోక్ బాటిల్ తీసుకోండి. కోక్ బాటిల్ ఇప్పండి, గ్లాస్లో పోయండి, తాగండి, కళ్ళు ఇప్పండి. ఏదండి గ్లాసు, ఏది ఫ్రిడ్జ్? కానీ ఇవన్నీ నేను చెప్పింది చూసారా, చూడలేదా? ఇప్పుడు మీ ఇంట్లో ఎలాగుందో నాకు తెలియదు, మీ ఇంట్లో నేను ఆలోచించలేను, దాన్ని ధ్యానించలేను. ఇక్కడ మనం గమనించాల్సిందంటే దేవుడు ఎప్పుడు కూడా చిత్రాల ద్వారా మనతో మాట్లాడతాడు. మనం మాట్లాడే ప్రతి పదానికి ఒక చిత్రం ఉంటుంది. నేను పిట్ట అన్నాను అనుకోండి, రకరకాలైన పిట్టల్ని మీరు ఆలోచిస్తారు. అదే వెంటనే నేను కాకి అన్నాను అనుకోండి, మీ మనసులో కా కి అనే అక్షరాలు చూస్తున్నారా, లేకపోతే ఒక పక్షిని చూస్తున్నారా? తెల్లటి పక్షిని చూస్తున్నారా, నల్లటి పక్షిని చూస్తున్నారా? ఎందుకు? నేను కాకి అన్నాను. చూసారా, పదాల ద్వారా ఏం చేస్తున్నాను? నేను చిత్రాల్ని చిత్రిస్తున్నాను రంగులతో పాటు. దేవుడు ధ్యానించమన్నప్పుడు, తన వాక్యాన్ని దివారాత్రం ధ్యానించమన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ఇచ్చి ఒక చిత్రాన్ని సృష్టిస్తున్నాడు. ఆ చిత్రాన్ని నువ్వు దివారాత్రంలో ధ్యానించినట్లయితే నువ్వు ఏ చిత్రాన్ని నువ్వు ధ్యానిస్తున్నావో అది నువ్వు నీ జీవితంలో అనుభవిస్తావు, దాన్ని పొందగలవు. ఆమేన్. అయితే
అనేక సార్లు మనం ప్రార్థన చేస్తాం. ఉదాహరణకి స్వస్థత తీసుకుందాం. మీకు అనారోగ్యం ఉన్నప్పుడు దేవా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తాం. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు దేవుడు. ఆమె రెండవది, మనకి ఒప్పుకోలు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం? కన్ఫెషన్, ఐ వాజ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్ అని చెప్తాం. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా ఆ జవాబు వచ్చినట్టు ఉండదు. ఆ స్వస్థతను అనుభవించకుండా ఉంటారు అనేకులు. ఎందుకు అనే మహా గొప్ప ప్రశ్న మన హృదయాల్లో ఉండిపోతుంది. ఎందుకో తెలుసా? మనం మాట్లాడే మాటకి, మనం ధ్యానించే ధ్యాసకి జత అంటే ఏకీభవం ఉండదు. ఎందుకు? మనం ధ్యానించేదంతా మన డాక్టర్లు ఏం చెప్పారో, మన అనుభవం ఏం చెప్తుందో, మన సిమ్టమ్స్ ఏం చెప్తుందో దాన్ని ధ్యానిస్తూ ఉంటాము. కానీ నోటుతో ఏమంటాము? నేను స్వస్థత పొందాను అని. నువ్వు ఎన్నిసార్లన్నా అది పనిచేయదు. ఎందుకంటే నువ్వు నోటితో ఏం పలుకుతున్నావో అదే నీ ధ్యాసలో ఉండాలి. ఎప్పుడైతే ఇవి రెండు ఏకీభవిస్తాయో అప్పుడు దేవుని వాక్యమును ఉన్నటువంటి బలము విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి జాగ్రత్త. దేవుడు ఎప్పుడైనా మనకి దర్శనం ఇచ్చినప్పుడు, దర్శనం అంటే ఏంటి? చిత్రం, అంతే అండి. జరగబోయే చిత్రం, జరగబోయే అంశం గురించి దేవుడు ఒక చిత్రాన్ని ఇస్తున్నాడు. దాన్ని దర్శనం అంటాం. ఈ దర్శనము అది ఏదైతే ఉందో అది వాక్యములోంచి రావాలి. ఆ దర్శనం వాక్య ప్రకారంగా ఉన్న దర్శనము మనము బలముగా పట్టుకొని సాతాను ఆ యొక్క చిత్రాన్ని దొంగిలించకుండా కాపాడుతూ నిలబడ్డట్టయితే కొద్ది సమయంలో, ఆ కొద్ది సమయం 2 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, లేకపోతే 2 నెలల రోజులు అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వినండి, దేవుడు ఆది కాండంలో అబ్రహాముతో లోతులు కలిసి వెళ్ళారు. లోతు దూరమైనప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు. వినండి, ఇక్కడ ఆది కాండం 13వ అధ్యాయం 14వ వచనం. నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఆగు. నీవు ఉన్న చోటన నీ నేత్రములు కన్నులు ఎత్తమంటాడు. చూడు అంటున్నాడు. నువ్వు ఎంత దూరం చూడగలవు? మహా అంటే 1 కిలోమీటర్ చూస్తావు. నువ్వు ఎంత చూడగలవో అంత ఇస్తా అంటే 1 కిలోమీటర్ ఇస్తా అంటున్నాడు దేవుడు, లేకపోతే 2 కిలోమీటర్లు ఇస్తా అంటున్నాడు. కాదు, నువ్వు ఎంత చూడగలవంటే నీ యొక్క ఊహలో నువ్వు ఎంత చూడగలవో అంత నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు. అర్థమైన రామని చెప్పాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మన ఊహని వాడుకుంటున్నాడు. మనము తన వాక్యములో దేవుడు పలికిన మాటను మన ఊహలో మనం ధ్యానం చేపట్టి దాన్ని ధ్యానించాలి. మళ్ళీ చదువు. నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ నీ కనులెత్తి చూడు అన్నాడు దేవుడు. కానీ ఏం వాగ్దానం ఇచ్చాడు? ఈ ప్రాంతాలన్నీ పేరు పెట్టి చెప్పాడు దేవుడు అబ్రహాంకి, ఇవన్నీ నీకు ఇస్తాను అని. అంతేంది? కరెక్టేనా నేను చెప్పేది? అవన్నీ చూడగలదా ఈ నేత్రాలతో? చూడలేడు. కానీ నీవు నీ మనస్సులో, నీ ఊహలో నువ్వు అవి గమనించినట్టయితే అవన్నీ నేను నీకు ఇవ్వగలను అన్నాడు దేవుడు. దేవుడు తన వాగ్దానాలు మనకిచ్చాడు. స్వస్థత, సమాధానం, సంతోషం, ఆర్థిక అభివృద్ధి, మరి అన్ని విషయాల్లో వర్ధిల్లడం, ఇవన్నీ దేవుడు మన పట్ల పలికినటువంటి వాగ్దానాలు. ఈ వాగ్దానాల్ని మనము ధ్యానించి ప్రార్థనలో, ఒప్పుకోల్లో అవి ధ్యానిస్తూ మనము చేసినట్టయితే సమయము పట్టొచ్చు కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ 15వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం.
ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము అబ్రహాంతో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, నేను నీకు తోడైన భయపడకు అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు చూడు. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమిచ్చిన ఏమి నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. గమనించండి, నేను సంతానము లేనివాడను అన్నాడు అబ్రహాం. అబ్రహాం ఏం చెప్తున్నాడండి? అయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు, నాకు నువ్వు తోడై ఉంటానన్నావు, నాతో ఉన్నాను, భయపడకంటున్నావు, కానీ నాకు నువ్వు సంతానం ఇవ్వలేదు. అంటే బేరన్ అంటే నేను గొడ్రాలు అంటే మగవాడు అనలేడమ గొడ్రాలని, కానీ సంతానం లేని వాడిని అన్నాడు ఇక్కడ. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తవును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నీవు నాకు సంతానం ఇవ్వలేదు, నా పనివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పెను. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసములో పుట్టబోవాడు నీకు వారసుడగును. ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు? ఏమన్నాడు? నీ యొక్క దాసుడు నీకు వారసుడు కాదు, నీ గర్భఫలము నీకు అనుగ్రహిస్తాను, అక్కడ ఆ వ్యక్తి నీ వారసుడు అవుతాడు అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. మాటల ద్వారా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇది బాగా స్థిరపరచబడ్డానికి దేవుడు ఏ పద్ధతి వాడుతున్నాడో గమనించండి. ఆయన యొక్క ప్రార్థనకి జవాబు రావడానికి ఏ పద్ధతి దేవుడు వాడుతున్నాడో ఇప్పుడు గమనిద్దాం. ఏం చేశాడు చూడండి దేవుడు ఇక్కడ. ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని అది చెప్పి. చూసారా ఏమన్నాడు? నీ యొక్క నేత్రములు ఎత్తి ఏమన్నాడు? నీ కన్నులెత్తి. అక్కడ ఏమన్నాడండి? ఆదికాండం 13వ అధ్యాయంలో నీ కన్నులెత్తు అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు ప్రభు? నీ కన్నులెత్తి చూడన్నాడు. అంటే ఏ కళ్ళ గురించి మాట్లాడుతున్నాడు? మన ఊహ గురించి మాట్లాడు, మన ఆలోచన గురించి మాట్లాడు. నీవు ఆలోచించే విధానము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. ఆ చిత్రం ఏదైతే స్థిరపరచబడుతుందో ఆ చిత్రమే నీవు నీ జీవితంలో అనుభవిస్తావు. అందుకే జాగ్రత్తగా గమనించాలి. ఏమి వింటున్నామో, ఏమి చూస్తున్నామో, ఏమి గమనిస్తున్నామో, ఎవరు మన చుట్టూ ఉన్నారో, ఏమి మాట్లాడుతున్నారో, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వీటి ద్వారా మన యొక్క హృదయంలో చిత్రాలు చిత్రీకరించబడతా ఉంటాయి. ఏ చిత్రాన్ని నువ్వు నమ్ముతావో ఆ చిత్రమే స్థిరపరచబడుతుంది. అప్పుడు అదే నీ జీవితంలో అనుభవిస్తావు. అర్థమైన వారు ఒకసారి ఆమె చెప్పాలి. అయితే ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? నీకు వాగ్దానం ఇస్తున్నాను, నీ యొక్క గర్భఫలమే నీకు వారసుడు అవుతాడు. కానీ నీకు ఇంకా స్థిరపరచబడ్డానికి ఏం చేస్తా? ఒక చిత్రాన్ని చూపిస్తాను అన్నాడు దేవుడు. బయటికి రా అన్నాడు. బయటకు వచ్చి నువ్వు కళ్ళెత్తి చూడు అన్నాడు. కళ్ళెత్తి చూసి నక్షత్రాలను లెక్కబట్టగలిగితే లెక్కబట్టమన్నాడు. చదువు. నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అగునని చెప్పి అలాగు నీ సంతానం అగునని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను ఇక్కడ ఏం నేర్పిస్తున్నానంటే, దేవుడు మన ఆలోచనని ఎలా వాడుతున్నాడో, ఆయన వాగ్దానం మన జీవితంలో మనం అనుభవించడానికి, మన ప్రార్థనలకి జవాబు రావడానికి మన ఆలోచన ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో, ఎంత ప్రాముఖ్యమైందో మనం ఒకసారి గమనించాలి. ఏదో నోరు విప్పి మాట్లాడేస్తే సరిపోదు ప్రార్థన అంటే. ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క ఆలోచన, నీ మనస్సు, నీ తలంపు అన్నీ దేవుని వాక్యంతో ఏకీభవించాలి. హల్లెలూయా. అప్పుడే ఆ ప్రార్థనకి బలము. ఇప్పుడు ఎవరో అస్వస్థతగా ఉన్న వారి గురించి ప్రార్థన చేయమన్నప్పుడు చేయమండి అనలేము కదా, చేస్తాం. చేస్తున్నప్పుడు నీ మనసులో ఏముండదు, నేను చేస్తున్నా చచ్చిపోతాడేమో. అటువంటి తలంపు ఉంటే వాడు స్వస్థతను పొందాడు. నీవు కూడా నీ విశ్వాసాన్ని వాడాలి. విశ్వాసము వాడడం అంటే ఇక్కడ ఏంటి? వాగ్దానం మీద నువ్వు ఆధారపడుతున్నావు. దేవుడు ఏమన్నాడు? నీవు నీ ఆయన నామములో మన హస్తము పెట్టి అనారోగ్యుల మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన వారు స్వస్థత నొందెదరు అన్నాడు. నా చేతిలో బలము లేదు, కానీ నా దేవునిలో బలం ఉంది. కాబట్టి
నేను చెయ్యి పెట్టి ప్రార్థన చేసినప్పుడు నేనేం చిత్రం చూడాలి? ప్రభువా, నీ శక్తి నా యొక్క చేతి ద్వారా ఆయనలో ప్రవేశిస్తుంది, కాబట్టి ఆయన స్వస్థత నొందుతున్నాడు. కాబట్టి ప్రార్థన అయిన తర్వాత, అయ్యా నువ్వు ఖచ్చితంగా స్వస్థత నొందుతావు, ఖచ్చితంగా నువ్వు తిరిగి పైకి లేస్తావు, నువ్వు సాక్ష్యం ఇస్తావు, నువ్వు ధైర్యముగా చెప్పగలవు. ఎప్పుడు? ఆ చిత్రాన్ని చూసినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ చిత్రం చూడడం అంత సులువు కాదు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైన మాటలు వింటూ ఉంటాం. రకరకాలు జరగదండి, ఇంతకుముందు చేసాం జరగలేదు, లేకపోతే నువ్వెంతటి వాడు, నువ్వు చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే అవుద్దా, నువ్వు ఎంత దరిద్రుడో నీకు తెలీదా, ఇలాంటి తలంపులన్నీ, నువ్వు అంత పరిశుద్ధుడువా, నీలో అంత శక్తి ఉందా, ఇటువంటి తలంపులన్నీ వచ్చి ఏం చేస్తాయంటే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు డూ దిస్ అనేటువంటి ఒక చిత్రం ఏర్పరచబడి, ప్రార్థన చేయమన్నారు కాబట్టి చేస్తాం, కానీ వాడికంటే తక్కువ విశ్వాసంతో బయటికి వెళ్తాం. అందుకే ఏమీ జరగదు అక్కడ. కానీ మనం నమ్మాలి, ఇది నా బలం కాదు. ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుని యందు నీతి పరుడైన దేవుడు నన్ను పలికాడు కాబట్టి, ఆయన చేయమన్నాడు కాబట్టి, వాక్యానికి లోబడి మరి నేను వాక్యానికి విధేయత చూపిస్తూ చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా నువ్వు స్వస్థత నొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిత్రం ఒక్కసారి చూస్తే సరిపోదు, అది బలముగా స్థిరపరచబడాలి. హల్లెలూయా. బలముగా ఎంత బలముగా స్థిరపరచబడాలంటే, ఏ రకమైనటువంటి దాడి సాతాను తెచ్చినా, మనుషులు తెచ్చినా, పరిస్థితులు తెచ్చినా ఆ యొక్క చిత్రాన్ని నీవు కోల్పోవు. అంత ధైర్యం, అంత బలముగా స్థిరపరచబడాలంటే ఇక్కడ భాషలతో ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ విధంగా మనం చిత్రం బలపరచుకోవాలంటే ఆ చిత్రాన్ని చూస్తూ భాషల్లో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అర్థమైన రామని చెప్పండి. ఆ ఏ చిత్రము? దేవుని వాక్య ప్రకారంగా, దేవుని వాగ్దానము మీద ఆధారపడిన చిత్రాన్ని తీసుకొని, దేవుడు మాటిచ్చాడు కాబట్టి దేవుడు చేస్తాడనే విశ్వాసముతో ఆ చిత్రాన్ని మనం చూస్తూ, గమనిస్తూ దాన్ని బలపరచుకోవడానికి భాషల్లో ప్రార్థన చేయాలి. అర్థమైన రామని చెప్పండి.